నమస్తే, నేను డాక్టర్ మహేష్. ఇవాళ మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ సతీష్ సార్. సో టుడే మనము సక్సెస్ హ్యాపెన్స్ ఇంక్రిమెంటల్లీ అనే దాని మీద డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్కి చాలా పనికొచ్చే టాపిక్. సక్సెస్ హ్యాపెన్స్ ఇంక్రిమెంటల్లీ అంటే స్టూడెంట్ 1 hour చదివితే హీఈస్ మూవింగ్ టువర్డ్స్ సక్సెస్ అని దాని అర్థం అనమాట. అంటే మనకు మ్యాథమెటిక్స్లో కంటిన్యూస్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో ఇట్లాగే సక్సెస్ కూడా ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఎవ్రీడే మీరు చదువుకుంటూ ఉంటే, చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉంటే యూఆర్ మోర్ మూవింగ్ టువర్డ్స్ సక్సెస్ అనమాట. సో ఈ టాపిక్ గురించి ఇంకా మోర్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి సతీష్ సార్ దగ్గర ఉందాం ఇవాళ. సార్ ప్లీజ్ సార్. నమస్తే అండి. అదేనంటే మీరు అడిగిన బేసిక్ టాపిక్ ఏం తీసుకున్నారంటే సక్సెస్ అనేది ఇంక్రిమెంటల్గా ఉంటుంది కాబట్టి అది అలా ఏంటి, ఆ ఇంక్రిమెంటల్గా వచ్చే సక్సెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం పీసెస్ కింద మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న పర్స్పెక్టివ్లో మీరు అడిగారు. ఓకే, అంటే జనరల్గా అంటే ఎనీథింగ్ అండి. అంటే జనరల్గా మనం ఏది చేయాలన్నా, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే మనకి మెచ్యూరిటీ పెరగాలన్నా, మనకి పర్సనాలిటీ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఒక యాటిట్యూడ్ బిల్డ్ అవ్వాలన్నా, ఫిజికల్గా ఇప్పుడు జిమ్కి వెళ్ళారు, ఏదో వర్క్ చేస్తే మీకు జిమ్ రావాలి, లేదా ఏదో సాంగ్ నేర్చుకుంటున్నారో పాటలు పాడటం రావాలి, లేదా ఏదో పెయింట్ వేస్తున్నారు రావాలి. ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అండి, హ్యూమన్ పర్స్పెక్టివ్లో, ఈవెన్ యానిమల్స్ అయినా కూడా పర్స్పెక్టివ్లో మీరు ఏది సడన్గా రాదు. ఇది ఫండమెంటల్గా అందరికీ తెలిసిందే. అన్ఫార్చునేట్గా దాన్ని మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. జనరల్గా సక్సెస్ ఇస్ నాట్ ర్యాండమ్, ఇట్ ఈస్ ఎవరికి రాదు కదా. మీరు ఇప్పుడు మీరు ఏదో కష్టపడి నాన్న బాధపడి చదువుకుని డాక్టరేట్లు, ఎంటెక్లో, యూజీలు ఏవో బాధపడి చదువుకుని వచ్చారు మీరు. నేను అలా కష్టపడి చదువుకుని వచ్చాను. అలా ఒక రోజులో వచ్చింది కాదండి. అందువల్ల ఏంటంటే ఈ పర్టికులర్ సక్సెస్ని స్టూడెంట్స్ కూడా ఎలా ఆలోచించాలంటేనంటే, పేరెంట్స్ కూడా సడన్గా 11th వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాకా చదవలేదు సార్, ఇప్పుడు నేను మారిపోయాను, సీరియస్నెస్ అయిపోయాను, నేను ఏదో చేసేస్తాను, నన్ను ఏం చేయమంటారు, సలహా చెప్పండి. అలా రాదంటే. లేకపోతే ఒక 5 ఏళ్ళ నుంచి నేను మందు తాగేసాను, లేదా ఎవరు పాడైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 1 రోజులు తగ్గించండి. పోగొట్టుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది కదా, బాగుపడడానికి కూడా 5 ఏళ్ళు పడుతుంది. అంటే ఏంటంటేనండి, ప్రాసెస్ హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే, మన ఫిజియాలజీ లేకపోతే వాటెవర్ మన బాడీ నేచర్ కానీ, మన మైండ్ పర్స్పెక్టివ్లో కానీ, అంటే అడాప్ట్ చేయడానికైనా, లేకపోతే వర్క్ చేయడానికైనా, రిసీవ్ చేసుకోవడానికైనా సఫిషియంట్ సమ్ టైం తీసుకుంటుంది. అది అంతే, ఏది చేయాలన్నా కూడా. ఇది వీళ్ళని తొందరగా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో, మన ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో పేరెంట్స్ కూడా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సడన్గా మనం మారిపోదాం ట్రై చేయొద్దు. కొంతమందికి జరగచ్చు, అంటే మీరు అనొచ్చు సార్, చాలా పెద్ద గొప్ప వ్యక్తులు కూడా 1 మూమెంట్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు, లేకపోతే జరిగింది అని అంటారు. అలా జరుగుతాయి, బట్ రేర్ కేసెస్ అండి. బట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, నార్మల్ కోర్సెస్లో జనరల్గా మీకు ఎకడమికల్గా సక్సెస్ పర్స్పెక్టివ్లో మనం, ఎందుకంటే ఎకడమిక్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ నాట్ జనరల్ టర్మ్ సక్సెస్ అని నేను చెప్పట్లేదు, అది పక్కన పెట్టండి. దాన్ని ఒక్కొక్కడు ఒక్కో రకంగా డిఫైన్ చేస్తారు. దాన్ని ఓన్లీ ఎకడమిక్, ఎడ్యుకేషనల్, కెరియర్ పర్స్పెక్టివ్లో అచీవ్మెంట్స్ సక్సెస్ అన్నదానికి మనం రిస్ట్రిక్ట్ అవుదాం. అదర్వైజ్ సక్సెస్ని మళ్ళీ వేరే రకంగా డిఫైన్ చేయలేదు. మీకు ఒక రకమైన డెఫినేషన్ ఉంటుంది, నాకు ఒక రకమైన డెఫినేషన్ ఉంటుంది, ఆయనకు ఒక రకమైన డెఫినేషన్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నప్పుడు దీని ఏంటి అంటేనండి, ప్రతిదీని అంటే ఇప్పుడు 5th క్లాసా, లేకపోతే 6th, లేకపోతే 7th, 8th అన్నది కాదండి. ఎవ్రీ టైం ఏంటంటేనండి, చిన్నదే మీకు ఏదైనా, ఇప్పుడు ఏదో మనకి మీరు ఏదైనా చేయగలిగారు, డెఫినెట్గా ఆ స్మాల్ పీస్ ఆఫ్ థింగ్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడం కూడా రావాలి. లేకపోతే కాన్ఫిడెన్స్ అది బిల్డ్ కాదు. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఇలా ముక్క మొక్కల కింద కలిస్తే బిగ్ ఫ్రేమ్లో మనకు కనపడుతుంది తప్ప, అసలు సడన్గా వచ్చేసి ఇదేదో మనం ఏదో సినిమా హీరోలాగా, లేకపోతే ఇంకోట్లాగా అలా అయిపోవడం అనేది ఏదైతే ఉంటుందో అలా ఉండదండి. స్క్రీన్ మీద కనపడతారు తప్ప వెనకాల ఎన్నో బాధలు పడుతుంటారు కదా వాడిలో. అందువల్ల ఏంటంటే ఈ సక్సెస్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో, ఇది చిన్నగా టేస్ట్ చేయడం నేర్చుకోవాలండి. టేస్ట్ చేసిన తర్వాత మేబీ ప్రౌడ్నెస్ అనేది కొంత మనం తీసుకోవాలి సెల్ఫ్గా. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాప్టర్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, లేదా జేఈ చదువుతున్నారు, ఒక చాప్టర్ కంప్లీట్ చేశారు, లేకపోతే క్యాలిక్యులస్ కంప్లీట్ చేశారు. సో దట్ ఈస్ సక్సెస్ అనమాట. మీరు చక్కగా క్యాలిక్యులస్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఓకే, అలా సార్ చెప్పేది ఏంటంటే ఇంక్రిమెంటల్గా మనము సక్సెస్ అనేది ఎంజాయ్ చేయాలి. సక్సెస్ అనేది ఇంక్రిమెంటల్గా వస్తుంది అన్నారు. అంటే స్టూడెంట్ అయినానండి, పేరెంట్ అయినా, లేదా ఇంకొకళ్ళైనా సడన్గా ఎదగాలని ట్రై చేసి డిప్రెషన్లోకి వెళ్తున్నారండి. మీకు దీనికి రీజన్ అది. అసలు నువ్వు సడన్గా ఎదగాలి, సడన్గా సక్సెస్ అవ్వాలి, ఓవర్ నైట్లో అవ్వాలి, పక్కన చూసి అవ్వాలి, వాడయ్యాడు నేనెందుకు అవ్వను, లేకపోతే యూట్యూబ్లో చూసాను ఆడయ్యాడు నేనెందుకు అవ్వను, ఇలాంటి ఆలోచన విధానంతో సడన్గా వెళ్ళాలి అనుకోవడం తప్పు. ఇంక్రిమెంటల్గానే ఉంటుంది అన్న విషయాన్ని ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత తొందరగా మీరు స్టెబిలైజర్ మైండ్ సెట్లోకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. లేదా అదర్వైజ్ ఏమవుతుందంటే
ఇది డిఫరెంట్ డైమెన్షన్ కూడా ఉంటుంది కదా, దీనికి నెగిటివ్ సైడ్ కూడా మీకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటేనండి మీకు ఆ పేషెన్సీ ఉండాలండి ఆ సక్సెస్ అనేది. ఆ పేషెన్సీ మీకు లేనప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్గాను నాకు రాదు, ఇది నా పని అయిపోయింది, నేను ఇక ఫెయిల్ అయ్యాను, నాకు వద్దు, అంతే కదండి. ఇది కాకుండా ఇప్పుడు ఏదో వ్యాపారం చేశారు, 10 రూపాయల లాభం వచ్చింది, ఓకే, లెట్ ఇట్ బి. రేపు 15 రూపాయలు వస్తుంది, లేకపోతే ఇంకో రోజు 20 రూపాయలు వస్తుంది, ఇంకోటి వస్తుంది. అలా ముక్కల కింద నేర్చుకుంటూ ఆ ప్లెజర్ని, ఆ ఎంజాయ్మెంట్ని తీసుకుంటూ, అంటే మీరు ఒక నేర్చుకున్నారనుకోండి, మీకు ఒక ప్రౌడ్నెస్ వస్తుంది. నేను నేర్చుకున్నాను, నాకు తెలియని ఒక అది గర్వం అనుకోండి, లేకపోతే ప్రౌడ్నెస్ అనుకోండి, హ్యాపీనెస్ అనుకోండి, లేకపోతే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదోటి వస్తుంది, అంతే కదండి. వస్తే అది రావడం మంచిదే, అదేమి దాన్ని నెగిటివ్గా నేను చెప్పట్లేదు, మంచిది. వచ్చినప్పుడు ఇంకొంచెం పెడితే, ఎఫర్ట్ పెడితే ఇంకొంచెం వస్తుందేమో, ఇంకొంచెం పెడితే కొంచెం వస్తుంది. అలా ఇప్పుడు జేఈ రాసాడండి, 300 వచ్చినాయి. ఇప్పుడు 50 మార్కులు ఉన్నవాడు సడన్గా 150 వెళ్ళిపోతాను అనకూడదండి, అది డిప్రెషన్. అది ఇంక్రిమెంటల్ సక్సెస్ పక్కన పెట్టండి, అసలు ఇంకో రకంగా పోతుంది. అంటే ఆ బ్యాలెన్స్ ఉండాలండి. అంటే మనం ఎంత టైం మనకి అవైలబుల్గా ఉంది, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏ స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం, మన స్పీడ్ ఎంత, మన బ్రెయిన్కి, లేకపోతే మన ఎబిలిటీ ఎంత, దాన్ని ఎంత పార్ట్ల కింద మనం ముందుకెళ్ళాలి. ఇది కొంత క్యాలిక్యులేషన్ కూడా వేసుకుని రియలిస్టిక్గా ఆలోచించేసి ముందుకెళ్తే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రాసెస్ని ముందుకెళ్తారు. ఈ ప్రయత్నంలో 1 or 2 years లేట్ అయినా లేకపోతే వేస్ట్ అయినా పర్వాలేదు. వేస్ట్ చేయకూడదు, తొందరగా అయిపోవాలని ట్రై చేయడం వల్ల మొత్తానికి జీరో అయిపోయి మొత్తానికి మైనస్లోకి వెళ్తున్నారు. దాని బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందిని. సో ఇది ఇలాగే ఉంటుంది ఇంక్రిమెంటల్గా అని యాక్సెప్టెన్స్ చేసి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. మీరు యాక్సెప్టెన్స్ చేయకపోతే ఎలాగా, అది ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే సక్సెస్ ఇంక్రిమెంటల్గా హ్యాపీ అవుతుందంటే మనము చక్కగా చదువుకుంటూ ఉంటే, బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ సక్సెస్ అనమాట. అంతేనండి, అంతే. డెఫినెట్గా మీకు అది మేబీ రిజల్ట్ తక్కువ రావచ్చు, పక్కోడికి గంట చదివితే వచ్చేది మీకు 4 గంటలు పట్టవచ్చు, మీకు స్పీడ్గా అర్థం కాకపోవచ్చు, టీచర్ సరిగ్గా చెప్పకపోవచ్చు, మీ బాధలు మీకు ఉన్నాయి, నేను కాదనుకున్నాను. బట్ స్టిల్ అందుకునే కదండి 1.01% రోజుకి పెంచరా, 1.01 to the power of 365 days అని అడిగితే అది 40 times వస్తుంది మీకు. అంటే ఏంటి, 1 yearలోనే 40 times ఎఫిషియన్సీ మనిషి పెంచవచ్చు అన్నదే. అంటే ప్రాక్టికల్గా నా ఉద్దేశం అందరినీ 40 times పెంచమని కాదు, కానీ బట్ లాజికల్గా 1 అనేది స్మాల్ నెంబర్, బట్ ఇట్ గివ్స్ ద వెరీ బిగ్ నెంబర్ ఆఫ్టర్ 1 year అంటున్నాను నేను. మరి ఆ మొక్క ఇంక్రిమెంట్ అవ్వబట్టే కదా అది మీకు 40 times అనేది వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ, అంతే కదండి. ఇట్స్ మోస్ట్, అంటే చాలామంది మోటివేషనల్గా కోట్ని చాలామంది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే 1% అనేది చిన్నది కింద కనపడినప్పటికీ లార్జ్ స్పెక్ట్రంలో మీరు బ్రాడ్ వ్యూలో అది చాలా పెద్ద నెంబర్ అండి. అవును. సో అందువల్ల ఏంటంటే ఆ 1% అని ట్రై చేయండి. సరే మనకేమో 10%, 20% వద్దులే. పోనీ 365 రోజులు ట్రై చేయకపోయినా కనీసం 100 రోజులు ట్రై చేయండి. 100 రోజులు ట్రై చేసినా కనీసం 10 అన్న వస్తుంది కదా. అంటే 10 కాకపోతే పోనీ 3 రెట్లో 2 రెట్లో వస్తుంది కదా. సో అట్లీస్ట్ ఏంటంటే అలాగా మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి తప్ప వెంటనే నాకు రావాలి, వెంటనే పక్కడికి వచ్చింది కదా, లేకపోతే వాడికి మార్కులు వచ్చినాయి కదా, లేకపోతే నాకంటే తక్కువ చదువుతారు కాబట్టి అక్కడికి వచ్చినాయి కాబట్టి నాకెందుకు రాదు అని చెప్పి మీరు నెగిటివ్ డైరెక్షన్లో ఆలోచన వైపు ఎప్పుడైతే మీ మైండ్ ఎప్పుడైతే వెళ్ళిందో మీకు రెగ్యులర్గా వచ్చి ఆ ఇంక్రిమెంటల్ సక్సెస్ ఆ 1% కూడా రాదు. అప్పుడు ఏమవుతుందంటే -1 వెళ్తారు. అంటే +1 to the power of పోయి -1 వచ్చి ఫైనల్గా తగ్గిపోతున్నారు. చూడండి చాలామంది స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పెరిగితూ కాకుండా కొంతమంది తగ్గుద్దని గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఈ డౌన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క గ్రాఫ్ డౌన్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అంటే మైండ్లో ఒక అసంతృప్తి, ఒక కంపారిజన్, పట్టు వదిలేయడం, బాబాయ్ మన కదరా, మన వల్ల వదలరు, ఇది ఈ టైం సరిపోదులే, ఇలాంటి ఏదో ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ దానికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీకు గ్రాఫ్ అనేది పెరిగినా కూడా 10th దాకా 11th 12th పడిపోవడం, 11th 12th దాకా బాగా పెరిగిన తర్వాత ఇంజనీరింగ్లో పడిపోవడం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటేనంటే డిసప్పాయింట్మెంట్ లేకుండా ఎక్కడ కూడా మీరు మార్కులు ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి రిజల్ట్తో ప్రమేయం లేకుండా మీకే పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ యూ 1% పేచ్చు, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు అంటాను నేను. బెటర్గా ఫెయిల్ అవ్వు, చక్కగా హార్డ్ వర్క్ చేయండి, బెటర్గా ఫెయిల్ అవ్వు. నువ్వు ఆ పట్టు వదలకపోతే మేబీ 2 ఏళ్ళు లేట్గా అవుతుంది మామనే. ఇప్పుడు మేమందరూ అలా వచ్చిన వాళ్ళే, చాలామందిని అలా చూసిన వాళ్ళమే. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏదో గోల్డ్ డిగ్ చేస్తే ఏదో స్టోరీ చెప్పినట్టుగా ఆడు తవ్వుకుంటూ వెళ్ళాడు బంగారం నిధికి, లాస్ట్లో ఇంకో 2 గుణపం బోట్లు వేస్తే వస్తుంది అది, ఆడు అప్పటిదాకా చేసి ఓపిక అయిపోయి వెనక్కి వచ్చేస్తాడు. అంటే ఏంటి, దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది ఒక్కొక్కసారి
వాడు వెళ్ళానన్న విషయాన్ని కూడా గుర్తించకుండా వెనక్కి వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటేనండి, ఒకటి టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ అయ్యి ఇంతే రావాలని అనుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చండి. మీ మీద అన్రియలిస్టిక్ టార్గెట్ మంచిది కాదని మీరు అనొచ్చు. మీ మీద అన్రియలిస్టిక్ టార్గెట్ అయితే మంచిది కాదంటాను నేను. టార్గెట్ మంచిదేనండి, ఎప్పుడు అది రియలిస్టిక్గా ఉంటేనే. పెట్టుకోమన్నాడు కదా, ప్రతి ఒడు చెప్పాడు కదా, లేకపోతే డ్రీమ్ చేయమన్నారు కదా అబ్దుల్ కలాం గారు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి మీరు డిఫరెంట్ డైమెన్షన్లో దాన్ని ఆలోచన చేసి మీరు రాంగ్గాను లేకపోతేనేమో అన్రియలిస్టిక్గా పెట్టుకుని మొత్తం వచ్చి 1% 2% ఇంక్రిమెంట్ కూడా రాకుండా అయిపోతున్నటువంటి కేసులు కూడా కొన్ని చూస్తున్నాం మనం. ఇది అనదర్ డైమెన్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అందువల్ల ఏంటంటే మీరు హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే మీరు వర్క్ చేయడంలో సిన్సియారిటీ ఉంటూ మీ టార్గెట్ రియలిస్టిక్గా ఉన్నంత వరకే మీరు దాన్ని హ్యాపీగా దాన్ని ప్రాసెస్లోకి మీరు వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయగలరు. మీరు సంవత్సరానికి ₹1,00,000 సంపాదిస్తున్నారు, ఓ 10,000 సంపాదిద్దామరా, ఇంకొక నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ మంత్ టార్గెట్ పెట్టుకుందాం అనుకుంటే పర్లేదు, 1,00,000 కదా నేను 2,00,000 సంపాదిస్తాను నెక్స్ట్ మంత్ అంటే ఉన్నది పోతాయి. ఈ టెన్షన్లో ఏదో తప్పు చేసి వచ్చి ₹1,00,000 కూడా రాదు మీకు. సో అందువల్ల ఏంటంటే ఇది ఈ డైమెన్షన్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం నిజంగా ఎంతవరకు మనం హానెస్ట్గా ఉన్నాం, ఎంతవరకు మనం వర్క్ చేస్తున్నాం నా పర్స్పెక్టివ్లో కూడా మీరు చూడాలండి. మొక్కల కింద దాన్ని మీరు చూడాలి. మొక్కలు కలుస్తాయి, కలిసేదాకా వెయిట్ చేయి, కలవకుండా ఎందుకుంటాయి, అంతే కదండి. సో హార్డ్ వర్క్ చేసినప్పుడు అది ఎప్పుడూ వేస్ట్ కాదు. హార్డ్ వర్క్ డెఫినెట్గా ఏదో పాయింట్లో మీకు ఉపయోగపడుతుంది. దట్స్ వాట్ సర్వీస్ సేయింగ్. సో కంపల్సరీ అందరూ హార్డ్ వర్క్ చేయండి, ఏమో మంచి ఏం చేసుకోండి, ఏంకు తగ్గట్టుగా మీరు వర్క్ చేయాలి. ఓకేనా, ఓన్లీ ఏం చేసుకుంటాం కాదు, ఏం తగ్గట్టుగా మీరు కష్టపడాలి, చదువుకోవాలి, బాగా వర్క్ చేయాలి. దట్స్ వాట్ సర్వీస్ సేయింగ్. సో ఒక విషయం అయితే మన అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ ఎప్పుడు వృధా పోదు. చక్కగా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్.